మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం. ఈరోజు భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కేటీ రామారావు గారి ఆదేశాల మేరకు ఈరోజు మరి నల్గొండ మాజీ శాసనసభ్యులు శ్రీ కంచర్ల భూపాల్ రెడ్డి గారు, అదేవిధంగా మరి సాగర్ మాజీ శాసనసభ్యులు శ్రీ భగత్ గారు, మిగతా సీనియర్ నాయకులందరి నేతృత్వంలో ఇలా మరి నల్గొండ జిల్లా కలెక్టర్ గారికి కళ్యాణ లక్ష్మి మరియు షాదీ ముబారక్ పథకాలను కొనసాగించాలి, కేసీఆర్ గారి ఆనవాళ్లను చెరిపేసే దుర్మార్గమైన కార్యక్రమం రేవంత్ రెడ్డి గారు ఏదైతే గత 3 సంవత్సరాలుగా చేస్తున్నారో ఆ కుట్రలో భాగంగా కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ అనే గొప్ప పథకాలను మరి రద్దు చేసే కార్యక్రమాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని చెప్పేసి డిమాండ్తో ఈరోజు గౌరవ కలెక్టర్ గారికి కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. నేను ఇప్పుడే పొన్నం ప్రభాకర్ గారి పత్రికా సమావేశాన్ని సెక్రటరియట్లో చూశాను. నిజంగా పొన్నం ప్రభాకర్ గారు, రేవంత్ రెడ్డి గారు మీరిద్దరూ అర్జెంటుగా రాజీనామా చెయ్యాలి. ఇవాళ పొన్నం ప్రభాకర్ గారు మీరు ఏమంటున్నారు? గవర్నమెంట్ ఈజ్ వెరీ సీరియస్, గవర్నమెంట్ ఈజ్ వెరీ సీరియస్, గవర్నమెంట్ ఈజ్ వెరీ సీరియస్ అని అంటున్నారు. దేనికి సీరియస్ ఉంది? గవర్నమెంట్ ఈజ్ వెరీ సీరియస్ టు స్టాప్ ఆల్ ద స్కీమ్స్ ఇనిషియేటెడ్ బై హానరబుల్ కేసీఆర్ గారు. మీరు సీరియస్గా ఉన్నది కేసీఆర్ గారి ఆనవాళ్లను రద్దు చేయడానికి సీరియస్గా ఉన్నారు. నేను కుల్లా అడుగుతున్నా, మీకు అమ్మాయిలు మళ్ళీ బాల్య వివాహాలు చేసుకోవాలని ఉందా లేదా చెప్పండి. మీకు పక్కా అమ్మాయిలు మళ్ళీ చిన్నగా ఉన్నప్పుడే పెళ్ళిళ్ళు చేసుకోవాలని ఉంది. మీ కాంగ్రెస్ ప్రభుత్వం 55 సంవత్సరాలు ఈ దేశాన్ని పరిపాలించినప్పుడు జరిగినన్ని బాల్య వివాహాలు అన్నీ ఇన్ని కాదు, కోట్లాది మంది అమ్మాయిలు కోల్పోయారు. మీరు చేసిన అన్యాయాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ అమ్మాయిల కష్టాలు కన్నీళ్ళు కడగండ్లు తీర్చడం కోసం ఒక తండ్రిగా, ఒక మామగా, ఒక పెద్దన్నగా కేసీఆర్ గారు మరి కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ అనే ప్రోగ్రామ్, ఒక పథకాన్ని, దేశంలోనే ప్రతిష్టాత్మకమైన పథకాన్ని తీసుకొచ్చి 13 లక్షల మంది మహిళలు, అమ్మాయిలు బాల్య వివాహాల బారిన పడకుండా, వాళ్ళు బాగా చదువుకొని వాళ్ళ కుటుంబాల అప్పుల పారిన కాకుండా, పెద్ద పెద్ద ఫంక్షన్లకు పోయి అప్పులు చేసుకొని మళ్ళీ ఉరితాడు వైపు పోకుండా, ఉరికంబం ఎక్కకుండా ఇవాళ కేసీఆర్ గారు 13 లక్షల మంది మహిళల జీవితాలను కాపాడితే, 13 లక్షల మంది కుటుంబాల్లో వెలుగు నింపితే, ఈరోజు రేవంత్ రెడ్డి మరియు పొన్నం ప్రభాకర్ మిగతా అందరూ కాంగ్రెస్ నాయకులు కలిసి ఈ ప్రోగ్రాంను రద్దు చేసిండ్రు. నేను ఒకటే ప్రశ్న అడుగుతున్న పొన్నం ప్రభాకర్, మీకు రేవంత్ రెడ్డికి ఈ ప్రజా ప్రయోజనాల వాద్యం పడ్డదని తెలియదా? హైకోర్టులో విజయ్ గోపాల్ అనే ఒక అడ్వకేటు ఈ పిటిషన్ వేసిందన్న విషయం తెలియదా? ఈ పిటిషన్ను రేవంత్ రెడ్డి ఆ అడ్వకేట్లతో వేయించిండన్న విషయం మీకు తెలియదా? మీరు ఓపెన్గా చెప్పాలి. లేకపోతే పిఏఎల్ పడ్డ వెంటనే హైకోర్టు నుంచి గవర్నమెంట్ ప్లీడర్లకు కానీ, డిపార్ట్మెంట్ హెడ్కి కానీ, బీసీ వెల్ఫేర్ శాఖకు కంపల్సరీ నోటీస్ వస్తుంది, ఫోన్ కాల్ వస్తుంది. ఎందుకంటే నేను పొన్నం ప్రభాకర్ గారు మీ పేరే స్పెసిఫిక్గా ఎందుకు చెప్తున్నా అంటే, మీ బీసీ వెల్ఫేర్ శాఖనే కళ్యాణ లక్ష్మికి నోడల్ డిపార్ట్మెంటు, షాదీ ముబారక్ కూడా మీరే నోడల్ డిపార్ట్మెంటు. ఏ మంత్రి నిర్ణయం తీసుకోవాలన్నా ఆ నిర్ణయం అనేది మీ ద్వారా నుంచే పోవాలి. హైకోర్టులో పిటిషన్ పడ్డ వెంటనే, జూలై నెలలో పడ్డ వెంటనే మీకు ఫోన్ కాల్ వచ్చి ఉంటుంది. మరి మీరు అందరు అధికారులను పిలిపించుండాలిగా. పిలిపించి బీసీ వెల్ఫేరు, ఎస్సీ వెల్ఫేరు, ట్రైబల్ వెల్ఫేరు, మైనారిటీ వెల్ఫేరు ఈ అధికారులందరినీ కూడా పిలిపించి ఈ కళ్యాణ లక్ష్మి 13 లక్షల మంది మహిళలకు న్యాయం చేసే కళ్యాణ లక్ష్మి ఏదైతే ప్రోగ్రాం ఉన్నదో దాంట్లో ప్రభుత్వం తరపున కౌంటర్ ఎందుకు దాఖలు చేయలేదు? ఎందుకంటే నీకు తెలుసు, రేవంత్ రెడ్డికి తెలుసు, ఈ ప్రోగ్రామ్ని ఎట్లయినా బంద్ చేయాలి. ఎందుకంటే దీనివల్ల కేసీఆర్ గారికి మంచి పేరు వచ్చింది. అదేవిధంగా మళ్ళీ ఇది మనం ఇచ్చినామంటే మళ్ళీ ఇది పోయి మా మహిళల దగ్గర పోవాలంటే మళ్ళీ మా తులం బంగారం ఎక్కడుందని అడుగుతారు. మనం 2023లో తులం బంగారం ఇస్తామన్నాం కదా, ఈ తులం బంగారం ఎక్కడ అమ్మాయిలు అడుగుతారు. కాబట్టి గత 9 నెలల నుంచి ఈ ప్రోగ్రామ్ను బంద్ చేసిండ్రు. ఎందుకు బంద్ చేసిండ్రండి?
ప్రభుత్వమే, భారత ప్రభుత్వం, వరల్డ్ బ్యాంకే ఇది బెస్ట్ స్కీము. డీబీటీ కింద, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ స్కీమ్ కింద బెస్ట్ స్కీమ్ ఇది. ఇట్లా కరప్షన్కు తావులేదు. ఎందుకంటే పెళ్లి పత్రిక చూస్తారు, ఆధార్ కార్డు చూస్తారు, అడ్రస్ చూస్తారు, బర్త్ సర్టిఫికేట్ చూస్తారు, ఇంకేం కావాలండి మీకు? పెళ్లి ఫోటోలు కూడా చూస్తారు. డైరెక్ట్ పెళ్లి పందిర్లోకి పోయి మా కంచర్ల భూపాల్ రెడ్డి గారు, నోముల భగత్ గారు, మరెందరో ఎమ్మెల్యేలు పోయి డైరెక్ట్ పెళ్లి మండపంలోనే, కళ్యాణ మండపంలోనే కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇచ్చిన చరిత్ర భారత రాష్ట్ర సమితికి ఉన్నది. ఇలా మీ పుణ్యమాని వాళ్ళు తల్లులైనరు, వాళ్ళు అమ్మమ్మలయ్యేదాకా మీరు వాళ్ళకి చెక్కులు ఇచ్చే పరిస్థితి లేదు. అది పరిస్థితి అలా తెలంగాణ రాష్ట్రంలో. నేను ఒక్కటే క్వశ్చన్ అడుగుతున్నా, మీ రేవంత్ రెడ్డి గారికి, మీ పొన్న ప్రభాకర్ గారు, మీ ఇద్దరికి ఈ విషయం తెలుసు. ఇది పిఐఎల్ పడ్డదన్న విషయం తెలుసు, ఈ అడ్వకేట్ జనరల్ అపియర్ అయ్యండి అన్న విషయం తెలుసు. కానీ మీరు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వలేదు కాబట్టి ఆయన కౌంటర్ దాఖలు చేయలేదు. మీ ఇప్పుడు మీరు సెక్రటరీలో కూర్చొని ఈరోజు ఏమంటున్నారు? పొన్న ప్రభాకర్, మేము విచారణకు ఆదేశించినాం. ఏ విచారణకు ఆదేశించినావయ్యా? చెప్పింది నువ్వే, చెప్పింది మీ ముఖ్యమంత్రి. మీ ముఖ్యమంత్రి మీరు ఇద్దరు కలిసే ఈ గూడు పుటాన్ని చేసిండ్రు. లేకపోతే మీకు తెలియకుండా జరుగుతాయా? మీ ముఖ్యమంత్రి అంటున్నాడు, నేను రోజుకు 18 గంటలు పనిచేస్తున్నా అంటున్నాడు ముఖ్యమంత్రి. 18 గంటలు ఎవరి కోసం పనిచేస్తున్నావు నాయన రేవంత్ రెడ్డి? భూములు కబ్జా చేయడానికి పనిచేస్తున్నావు. మీ అనుచరులందరూ కూడా హైదరాబాద్ చుట్టుపక్కల భూములు కబ్జా చేయడానికి పనిచేస్తున్నారు.